రాజకీయ అనుభవం, అంతకు మించిన మంచితనం కలిగిన నాయకుడు కడియం శ్రీహరి. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శ్రీహరి ఎన్టీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరు సీఎంలను దగ్గరగా చూశారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడానికి కారణం ప్రజాశ్రేయస్సే తప్ప వ్యక్తిగత ప్రయోజనమేమీ కాదంటున్న కడియం శ్రీహరితో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. 14 సంవత్సరాలు మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్సీ, 1 సారి ఎంపీ, ఇలా రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. శ్రీహరి గారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నట్ట, కాంగ్రెస్లో ఉన్నట్ట? సాంకేతికంగా బీఆర్ఎస్లో ఉన్నాను. అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఏదో ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఇంకా ఆ ఊగిసలాటలో ఉండటం కరెక్టేనా? ఊగిసలాట అనేది ఏమి లేదు. నియోజకవర్గ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను డిప్యూటీ సీఎంగా ఉండి కూడా నియోజకవర్గానికి ఏం చేయలేకపోయాను. కారణం ఏంటంటే ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా అప్పటి ముఖ్యమంత్రి మీరు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వెళ్ళవలసిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆదేశించిన మేరకు నేను కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ పట్టించుకోలేదు. ఆ 10 సంవత్సరాలు, అంతకుముందు ఒక 10 సంవత్సరాలు, దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు. నేను 2023లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలందరూ కడియం శ్రీహరి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఎంతో కొంత నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఒక అభిప్రాయంతో కాంగ్రెస్ అనుకూలమైన గాలిలో నాకు ఓట్లేసి గెలిపించారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, శ్రీహరి గారు, మీ అనుభవం మాకు అవసరం, మీరు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామని వారు మాట ఇవ్వడంతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయవలసి వస్తుంది. మీరు కాంగ్రెస్ పనిచేస్తున్నాను. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం అని అంటున్నారు. మీరంటే మానసికంగా కాంగ్రెస్కి దగ్గర అయిపోయినట్టు కనిపిస్తుంది. కానీ మీరు స్పీకర్కి ఒక లెటర్ ఇష్యూ చేశారు. లెటర్ ఒకసారి చూద్దాం. ఆ లెటర్లో మీరు నేను కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి నాకు సంబంధాలు లేవు అని చెప్పి అఫీషియల్గా ఒక అఫిడవిట్ స్పీకర్కి ఇచ్చారు. సో అఫిడవిట్లో ఉన్నది మరి ఇక్కడ మీరు చెప్పేది భిన్నంగా ఉంది. కావాలంటే అఫిడవిట్, మీరు రాసిన అఫిడవిట్ ఉంది. సో ఏ రకంగా నా కాంగ్రెస్తో సంబంధాలు లేవని రాశారు? నేను స్పీకర్ గారికి ఇచ్చిన అఫిడవిట్లో నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చెప్పిన మాట వాస్తవం. అది రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా. కాకపోతే ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సహకారంతో, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రతి గ్రామంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లేని గ్రామం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగని గ్రామం లేదు. కానీ మీరు ఇవాళ ద రైట్ పర్సన్. మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ప్రజాస్వామ్య రాజకీయాల మీద అవగాహన ఉంది, మీరు రైట్ పర్సన్ చెప్పడానికి. మీరు చెప్పండి, ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఉండదు, ప్రతిపక్ష పార్టీ ఉండదు. కొంతమంది ఎన్నికవుతారు, మెజార్టీ సభ్యులు ఎన్నికవుతారు అధికార పార్టీలో, మైనార్టీ సభ్యులు ఎన్నికవుతారు ప్రతిపక్షంలో. మీరు ప్రతిపక్షంలో ఉన్న మీలాంటి వాళ్ళందరూ అభివృద్ధి కోసం అధికార పక్షంలోకి మారిపోతూ ఉంటే ప్రతిపక్షం యొక్క విలువ, ప్రజాస్వామ్యం యొక్క విలువ అనేది ఉంటుందా? వాస్తవమే. రాజ్యాంగంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి కూడా సమానమైన బాధ్యతలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఆ సమానమైన బాధ్యతలు పోయి మొత్తం కూడా ప్రతిదీ కూడా వ్యవస్థలను కూడా అధికార పక్షం చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రతిపక్షంలో ఉండి అరవడము, గొడవ చేయడం తప్ప, ఆందోళనలు చేయడం తప్ప ప్రజలకు ఏం చేయలేని ఒక పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ పరిస్థితులలో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకొని ఎన్నుకున్న ప్రజల యొక్క ప్రాధాన్యతలే మనకు ముఖ్యం. ఎన్నుకున్న ప్రజలు ఏమి కోరుకుంటున్నారనేదే మనం ఎక్కువగా ఆలోచించవలసి వస్తుంది.
సిద్ధాంతాల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు, ప్రజలకు సంబంధించినంత వరకు ఎక్కువగా న్యాయం చేయలేము ఇప్పుడున్న పరిస్థితులు అనేది నా అభిప్రాయం. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ చేస్తున్న తప్పులపైన, ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన ఎత్తి చూపితే ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళను రిసీవ్ చేసుకునే వాళ్ళు, మళ్ళీ వాళ్ళకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా గ్రామాలలో ఏం జరిగింది, నియోజకవర్గంలో ఏం జరిగింది, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం జరిగింది, కుటుంబానికి ఏం జరిగింది అనేది ఎక్కువగా చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ప్రజలకు చేరువగా ఉండాలన్నా, ప్రజలకు మన ద్వారా ఏదైనా మేలు జరగాలన్నా కాస్తో కూస్తో అధికార పార్టీ యొక్క సహకారం లేకుండా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా సో ఉంది. ఇప్పుడున్న రాజకీయాల్లో ఓన్లీ అధికార పక్షంలో ఉంటేనే విలువ, అధికార పక్షంతో అంటగా విలువ అని విలువ, కాదు. అధికార విలువ- పక్షంతో అసోసియేట్ అయితేనే విలువ. విలువ ముచ్చట కాదు ఇక్కడ. విలువ ఎక్కడున్నా ఉంటుంది. వ్యక్తిని బట్టి విలువ ఉంటుంది, ప్రవర్తనను బట్టి విలువ ఉంటుంది. విలువకు సంబంధించిన విషయం కాదు. నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల పరిష్కారము అధికార పార్టీతో స్నేహంగా ఉంటేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంది. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, మీరు రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా నిక్కచ్చిగా చాలా సందర్భాల్లో మీ అభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు. అలాంటి మీరు మీ రాజకీయ చమరాంకంలో ఇలా కాంగ్రెస్తో ఉండలేక, కాంగ్రెస్తో ఉంటూ బీఆర్ఎస్లో ఉండాల్సిన మీరు అక్కడ ఉండలేక ఉండటం మీకు బాధగా అనిపించట్లేదా? అంటే కొంత ఉంటుంది, కొంత మీరు అన్నట్టు దాంట్లో ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. కానీ అన్నిటికంటే మనకు సంతృప్తినిచ్చే విషయం ఏంటి అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు, ఎన్నుకున్న నియోజకవర్గానికి మనకు అవకాశం వచ్చినప్పుడు కొంత పని చేస్తున్నాం కదా, కొంత అభివృద్ధి చేస్తున్నామనే ఒక సంతృప్తి మాత్రం మిగులుతుంది. అంటే చాలామంది రాజకీయాల్లో ఫిరాయించారు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఫిరాయించారంటే ఓకే, కానీ కడియం శ్రీ గారు కూడా ఫిరాయించారా అంటే అందరు సర్ప్రైజ్తో. నేనేం అతీతుని కాదు కదా. ఇవాళ దేశవ్యాప్తంగా ఫిరాయింపు చట్టంలో ఉన్న లోపాలను, లొసుగులను ఆసరాగా చేసుకొని చాలా రాజకీయ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించినాయి, చాలామంది ఫిరాయింపులు చేశారు. ఆ మాటకు వస్తే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. అందులో నేను మొదటివాడిని కాదు, చివరివాడిని కూడా కాదు. కానీ మీలాంటి వాళ్ళు ఉండకూడదు అనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు అట్లా. మీతో పాటు చాలామంది కూడా కడియం శ్రీహరి కూడా ఇట్లా చేస్తాడని అనుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మీరు రాజకీయ పార్టీల యొక్క చరిత్ర చూడండి. ఏ రాజకీయ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు. ఇప్పుడు మూడవసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ఇష్టం వచ్చిన రీతిలో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు. మూడవసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తి, నీతి, నిజాయితీ, విలువలు, రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రధానమంత్రి తానే కదా ఇష్టం వచ్చిన రీతిలో ఆయన ఫిరాయింపులను ప్రోత్సహిస్తారు. దీనికి కారణం ఎవరంటారు? ఆయన ఒక్కడే కాదండి. ఇవాళ మీరు తెలుగుదేశం తీసుకోండి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వైఎస్ఆర్సీపీని తీసుకోండి, జగన్, బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి, తీసుకోండి, అందరూ, లేదా కాంగ్రెస్ తీసుకోండి. ఎవరు ఏ రాజకీయ పార్టీ నిన్న మొన్న గెలిచిన తమిళనాడులో గెలిచిన టీవీకే కూడా ఫిరాయింపులను ప్రోత్సహించే పరిస్థితి గమనిస్తుంది. దీనికి కారణం ఎవరంటారు? పార్టీ నాయకులు తప్ప, లేకపోతే పార్టీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలు తప్ప? అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలది తప్పు. తర్వాత చట్టంలో ఉన్న లోపాలను సవరించకపోవడం, దాన్ని పకడ్బందీగా తయారు చేయకపోవడం కూడా కారణం. ఫిరాయింపుల చట్టం ఎప్పుడూ రాజీవ్ గాంధీ గారి సమయంలో వచ్చింది. ఆ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఈ ఫిరాయింపులు ఎందుకు జరుగుతున్నాయని దేశంలో ఉన్న అధికార పక్షం కానీ, లేకుంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకొని దీన్ని పకడ్బందీగా చట్టం ఉండాలి, ఒక్కసారి ఒక మనిషి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ వైపు చూస్తే అనే సభ్యత్వం రద్దు కావాలనే విధంగా చట్టాన్ని సవరించే అవకాశం మనకు ఉంది కదా. ఎందుకు చేయరు అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నది. ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నప్పుడు ప్రతివాడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఫిరాయింపులు నిరోధక చట్టం వచ్చిందే ఫిరాయింపులు నిరోధించడానికి, కానీ దీంట్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ ఫిరాయింపులను, అడ్డగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహించే పరిస్థితి కనిపిస్తుంది. అందుకనే నేనేమంటానంటే వాస్తవంగా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, లేదా సుప్రీంకోర్టు ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఫిరాయింపుల చట్టం వచ్చిన తర్వాత కూడా ఫిరాయింపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దీన్ని టోటల్గా నిరోధించడం ఎట్లా, కట్టడి చేయడం ఎట్లా అని ఆలోచించి దాన్ని
సవరణ అవసరం ఉంటే చట్టానికి సవరణ చేస్తే సరిపోతుంది. అలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు మీరు ఆ పార్టీతోనే అసోసియేట్గా ఉన్నారు, మీరు ఫిరాయించి ఉన్నారు. సో ఈ ఫిరాయింపులు మళ్ళీ మీరే అంటున్నారు నిరోధించాలి, ఇంకా పకడ్బందీ చట్టం రావాలి, దానిలో మార్పులు చేర్పులు జరగాలి. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు ప్రతివాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే ఇప్పటికైనా ఫిరాయింపుల చట్టానికి సవరణ తీసుకువచ్చి ఫిరాయింపులకు అవకాశం లేకుండా చేయాలి. అది ఎవరు చేయగలుగుతారు? ఫిరాయింపుల చట్టాన్ని నిజంగా ఆపేయాలనే చిత్తశుద్ధి ఉన్నోళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అది ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది? అంటే మీరు ఫిరాయించకుండా ఈ మాట చెప్తే చాలా వాల్యూ ఉండేది. మీరు ఫిరాయించి చెప్పడంతో దానికి సిగ్నిఫికెన్స్ లేదు. నేను పార్టీ ఫిరాయించలేదు, అసోసియేట్ ప్రస్తుతానికి నేను అసోసియేట్ అయ్యి మాత్రమే ఉన్నాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఇప్పటికీ సాంకేతికంగా నేను బీఆర్ఎస్లో ఉన్నాను. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు కూడా పోయిన అసెంబ్లీలో మా పార్టీ స్ట్రెంత్ 38, మా 38 మందికి సభ్యులను దృష్టిలో పెట్టుకుని మాకు సమయం బీఆర్ఎస్ విప్పిస్తే ఏదైనా బిల్లుకో ఏదైనాకో ఓటేయమంటే మీరు వేస్తారా? అలాంటి పరిస్థితే రాలేదు కదా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్లో ఉన్నాం కాబట్టి పాటించవలసి వస్తుంది కదా. ఓకే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ మమ్మల్ని క్లారిఫికేషన్ అడిగింది లేదు, మాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది లేదు, మాకు ఒక విప్ ఇచ్చింది లేదు. మాకు కేసీఆర్ నుంచి ఈ రోజు వరకు కూడా ఒక లేఖ అంటూ కూడా రాలేదు. ఎవరో ఇప్పుడు యాక్చువల్గా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద పార్టీ కోర్టుకు వెళ్ళాలి, వ్యక్తులు కోర్టుకు వెళ్తున్నారు. అంటే పార్టీకి ఎందుకు వెళ్ళడం లేదంటే పార్టీకి కోర్టుకు వెళ్ళే నైతికత లేదు. ఎందుకంటే కేసీఆర్ గారే తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2 పర్యాయాలు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నాడు. అందులో రాజీనామా చేయకుండా కొంతమంది మంత్రులను కూడా చేసిండు. కాబట్టి ఆ పరిస్థితులలో ఆయన కోర్టుకు వెళ్ళి పార్టీ పరంగా కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేక వ్యక్తుల ద్వారా కోర్టుకు వెళ్ళే పంపిస్తున్నాడు. స్పష్టంగా కనిపిస్తున్నది అండి. రైట్. ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు యాజ్ ఎ కడియం శ్రీహరి తెలుగుదేశం బ్రాండ్ అండ్ బ్రీడ్, అలాంటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది. ఎన్టీ రామారావు ఈ తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిర్మించారు. ఇప్పుడు మీరు తెలుగుదేశం బ్రాండ్ అయిన మీరు ఇదే కాంగ్రెస్ పార్టీకి అసోసియేట్ అవటం ఎట్లా అనిపిస్తుంది? ఇది టీడీపీ అభిమానులకి ఇది నచ్చటం లేదు. కాంగ్రెస్ ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయ్యి దేశ రాజకీయాలు కూడా చేసింది. బహుశా నేను ఆ చరిత్రలోకి వెళ్ళవలసిన అవసరం లేదు. 2018లో తెలంగాణలో కూడా కలిసి పోటీ చేశారు. అందుకని మారుతున్న రాజకీయ పరిస్థితులను అనుగుణంగా ఆయా రాజకీయ పార్టీలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. వాస్తవంగా మాకు ఎన్టీ రామారావు గారు రాజకీయ భిక్ష పెట్టారు, రాజకీయ అవకాశాలు కల్పించారు. ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత తెలుగుదేశంలో బాబు గారితో మేము ర్యాలీ అయినాం. తెలంగాణ సమస్య వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజలు పూర్తిగా నమ్మడం లేదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి, తెలంగాణ ఉద్యమంలో ఉండాలని చెప్పి 2013 మేలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఆనాడు టీఆర్ఎస్లో చేరాను. నేను టీఆర్ఎస్లో చేరిన రోజున తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతుందా ఇండిపెండెంట్గా ఉంటుందా తెలియదు. ఒకవేళ పోటీ చేసినా గెలుస్తామా లేదా తెలియదు. అలాంటి పరిస్థితులలో ఫలితం ఏదైనా ప్రజల పక్షాన ఉండాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరిగింది. కాకపోతే వెళ్ళిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం కానీ ప్రజల యొక్క మద్దతు కానీ టీఆర్ఎస్కి దొరికింది. నేను ఎంపీగా గెలవడం జరిగింది. కానీ మీ ఒక మాట అంటే మీరు అఫెండ్ అవ్వద్దు. మిమ్మల్ని ఎక్కడో అందలం ఎక్కించిన తెలుగుదేశం కాదని మీరు టీఆర్ఎస్లోకి వెళ్ళారు. టీఆర్ఎస్లో మీకు పిలిచి డిప్యూటీ సీఎం ఇస్తే టీఆర్ఎస్ను వదిలి ఇప్పుడు కాంగ్రెస్ అసోసియేట్గా చేరారు. ఇది రాజకీయ అవకాశవాదం కదా? రాజకీయ అవకాశవాదము అని మీరు అనొచ్చు, కొంతమంది కూడా అనుకోవచ్చు. నేను దాన్ని మీ అభిప్రాయాలను తప్పుపట్టడం లేదు. కాకపోతే రాజకీయ ప్రజల అవసరాలను బట్టి, ఉదాహరణకు నేను తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరడానికి ప్రధానమైన కారణం నేను మొదటి నుంచి టీడీపీలో ఉండి కూడా తెలంగాణవాదిగా ముద్రపడ్డాను. టీడీపీలో నన్ను తెలంగాణవాది అని అనేక మంది అనేక రకాలుగా నన్ను సూటిపోటి మాటలతోని ఇబ్బంది పెట్టిన విషయం కూడా తెలుసు. మూడవది, చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ స్టాండ్ను తెలంగాణ ప్రజలు నమ్మలేకపోయారు. ఆ 2 కళ్ళ సిద్ధాంతంతో
పార్టీ దెబ్బతిన్నది. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కోలుకోలేకపోతున్నది. కారణం ఏంటి అంటే తెలంగాణ పైన తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన విధానం లేకపోవడం వలన దెబ్బతిన్నది. అలాంటి పరిస్థితులలో తెలంగాణ వ్యక్తి అయి ఉండి తెలంగాణ కొరకు కొట్లాడాలనే ఆలోచన నేను టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ నాకు అవకాశాలు ఇవ్వలేదని కానీ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించలేదనే మాట నేను ఎన్నడూ మాట్లాడలేదు. వాళ్ళు నాకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ గౌరవం ఇచ్చారు, నేను కాదనని దాన్ని. కానీ ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం తెలంగాణ కొరకు కొట్లాడాలనే ఆలోచనలో అనేక మంది తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారనే ఆలోచనతో, ఆత్మహత్యలు చేసుకుంటారనే ఆలోచనతో ఆనాడు మే 15వ తారీఖు 2013 నేను టీఆర్ఎస్లోకి వచ్చాను. టీఆర్ఎస్లో మీకు డిప్యూటీ సీఎం అంత గౌరవం ఇస్తే ఎందుకు టీఆర్ఎస్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు టీఆర్ఎస్లో కేసీఆర్ గారు నేను ఎంపీగా ఉన్నప్పుడు నన్ను తీసుకువచ్చి డిప్యూటీ సీఎం చేశారు. రాజయ్య గారిని ఎందుకు బర్తరఫ్ చేశారు, నన్ను ఎందుకు డిప్యూటీ సీఎం చేశారు అనేది కూడా కొంత చర్చనీయాంశం అయింది. ఇంతకెందుకు నాకు తెలియదు. అది మీరు స్టేషన్ కనుపూర్ వ్యక్తి, మీరు కూడా అలా లేకుంటే రిప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటుంది అనుకున్నారు. ఏంటో ఆయనని తీయాలనుకున్నారు. రిప్లేస్మెంట్ ఎవరితో చేయాలనుకున్నప్పుడు అది సస్పెన్స్ మ్యాటర్ అనా? అది రాజయ్య ఎందుకు అది కేసీఆర్కే తెలుసు, ఇంకెవరికి తెలియదు. అంటే నాకైతే పూర్తి సమాచారం లేదు. పాపం రాజయ్య గారు ఎంతసేపు నా మీద ఏడ్స్తూ ఉంటాడు, నేను చేయబెట్టిపోయింది. అసలు ఆ రోజు నేను డిప్యూటీ సీఎం కావడం నాకే ఆశ్చర్యకరం. నన్ను కేసీఆర్ గారు పిలిచి నువ్వు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నావు అన్నాడు. అంటే ఎందుకు అని అంటే, లేదు నువ్వు రాజయ్య గారిని పార్టీని తీసేస్తున్నాము, మీరు ప్రమాణ స్వీకారం చేయాలన్నప్పుడు ఇది అనవసరమైన బై ఎలక్షన్కి దారితీస్తుంది, ఇంత అవసరమా, ఇంత రిస్క్ అవసరం అన్నప్పుడు లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఆయన చెప్పిండు, మనం చేసినాం. తర్వాత నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత పరిపాలనా వ్యవహారాలలో కానీ విధానపరమైన నిర్ణయాలలో కానీ ఎవరిది ఏం పెద్దగా సేవ్ ఉండేది కాదు. డిప్యూటీ సీఎం అయినా చేయలేదా? ఏం లేదు. నేను డిప్యూటీ సీఎంగా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉండి 4 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క 10 నిమిషాలు విద్యాశాఖ పైన కేసీఆర్ని ఒప్పించి సమీక్ష చేయించలేకపోయాను. ఆయన పాలసీలు ఏంటో నేనేం చేయాలో నాకు తెలియదు. అలాంటి పరిస్థితులలో చాలా ఇబ్బంది పడ్డాను. అన్నిటికంటే మించి 2 విషయాలలో నేను వారితో తీవ్రంగా విభేదించాను. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. ఒకటి, ఆయన ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ తీసుకొచ్చారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్కు నేను ఒప్పుకోలేదు. దాన్ని నేను డిప్యూటీ సీఎం ఉన్న రోజులు ఆ ఫైల్ని నేను మూవ్ చేయలేదు. అది వారికి బాగా కోపం తెప్పించింది. రెండవది, ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా చేశారు. ఉమ్మడి జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉంది. అది ఒక డైనాసిటీ. దానికి మొత్తం భారతదేశంలోనే కాకతీయ సామ్రాజ్యము, వరంగల్ అంటే దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. అలాంటి చరిత్ర ఉన్న వరంగల్ను 6 ముక్కలు చేస్తే ఏ జిల్లా చెప్పుకోవాలని తెలియని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చివరికి దయాకర్రావు ఒక రోజు నాతో అన్నాడు, మీరు ఎందుకు ఊకే జిల్లాల గురించి డిఫర్ అవుతున్నారు, కేసీఆర్తో ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నాడు. అంటే నేను చెప్పవలసింది చెప్పాలనుకుంటున్నాను, చెప్తున్నా. నా జిల్లాకు న్యాయం జరగడం లేదు. ఈ 6 ముక్కలు కావడం వల్ల నా జిల్లా ఆగం అయిపోతున్నది. దాని చరిత్ర మరుగున పడబోతున్నది, దాని హెరిటేజ్ మరుగున పడుతుంది. ఇది ఏ రకంగా ఉపయోగం కాదు అని నేను చెప్పాను. ఈ 2 విషయాలలో ఆయనకు నా మీద కోపం వచ్చింది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అనుకోండి. మీకు ఆయనకి మీ మీద అంత కోపం వచ్చినా మీ కుమార్తెకి టికెట్ అనౌన్స్ చేశారు, మీకు టికెట్ అనౌన్స్ అంటే అవసరాన్ని గెలవాలి కదా, గెలిచేవానికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా గెలిచేవానికి అవకాశం ఇస్తారు. అయితే ఈ 2 విషయం కంటిన్యూషన్లో ఎప్పుడైతే మళ్ళీ 2018లో టీఆర్ఎస్ గెలిచిందో, గెలవంగానే నన్ను పక్కకు తప్పించి సబితా ఇంద్రారెడ్డి గారికి ఎడ్యుకేషన్ ఇచ్చారు. వెంటనే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును అప్రూవ్ చేశారు. ఎవరికి ఇచ్చారండి ప్రైవేట్ యూనివర్సిటీస్? అనురాగ్ యూనివర్సిటీ పల్లరాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి, ఎస్ఆర్ యూనివర్సిటీ వరదారెడ్డి, తర్వాత ఇంకోటి కావేరీ సీట్స్ ఆయనది ఏదో ఉంది, భాస్కర్రావుది ఒక యూనివర్సిటీ, ఇక్కడ ఒక ఆయన ఉంటాడు సింగ్. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ని అప్గ్రేడ్ చేసి యూనివర్సిటీలు చేసుకున్నారండి. ఏమైనా ఉపయోగం అయిందా తెలంగాణకు? ఉస్మానియాని వదిలిపెడుతుంది, కాకతీయని వదిలిపెడుతుంది. ఈ రోజు వరకు రిక్రూట్మెంట్ లేకపోయా. నేను రిక్రూట్మెంట్ చేద్దామని వెంటబడితే కూడా రిక్రూట్మెంట్ కాదా. అక్కడ ఒక రకంగా నేను ఆ 4 సంవత్సరాలు తీవ్రమైన సఫకేషన్లో ఉన్నాను. నేను ఏం చేయలేకపోయినాను. బయట ఏంటంటే కడియం శ్రీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు,
ఇవాళ కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు అని అంటారు. కానీ ఆ రోజున్న నాకు క్యాబినెట్లో ఉన్న పరిస్థితి ఏంటి, కేసీఆర్ ఏ రకంగా విద్య పైన ఆయన ఒక మాట అనేదండి, మొత్తం మనం ఉపాధ్యాయ సంఘాలతోని అధ్యాపక సంఘాలతో మీటింగ్ పెడదామంటే వాళ్ళతో మీటింగ్ ఎందుకు, పని లేదు నీకు, వాళ్ళతో మీటింగ్ ఎందుకు, వాళ్ళు అవసరం లేదని. అంటే ఆయన విద్యాశాఖను పట్టించుకునేవాడు కాదు. అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, నాణ్యమైన విద్య అందించాలని ఆలోచించేవాడు కాదు. కాకపోతే మేము అంబేద్కర్ జయంతి రోజున ఇంకొన్ని గురుకుల పాఠశాలలు కావాలంటే మంజూరు ఇచ్చారు తప్ప ఓవరాల్గా ఆయన ఒక గంట సేపు ఒక హాఫ్ డేనో విద్యాశాఖ పైన సమీక్ష చేసి దిస్ ఈజ్ మై విజన్, యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్, మన తెలంగాణ అవసరాలు, విద్యా అవసరాలు ఈ రకంగా ఉన్నాయి, ఇగో ఇది నేను మీకు ఇచ్చే డైరెక్షన్, ఇది నా విజన్, మీరు ఇంప్లిమెంట్ చేయాలని ఏనాడు ఒక్క రోజు చెప్పలేదండి. ఒక 10 నిమిషాల సమయం కూడా మాకు ఇవ్వలేదు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేదంటే ఆయన చెప్పిందే చేయాలి, స్వతంత్రించి చేసే పరిస్థితులు లేవు. ఓన్లీ కడియం శ్రీహరికి ప్రాబ్లం, మిగతా అందరికీ అండి. సో మరి ఇప్పుడు గత పాలన కంటే ఇప్పుడు పాలన చాలా బాగుంది అంటారు, కాంగ్రెస్ పాలన బాగుంది అంటారు, బీఆర్ఎస్ పాలన. నేను ఆ కంపారిజన్లోకి నేను వెళ్ళడం లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో గతంలో పూర్వాశ్రమంలో నేను ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశాం. తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు వారికి నాకు చాలా దగ్గరి సంబంధాలు ఉండేది, స్నేహం ఉండేది, నేనంటే వారికి ఒక రకమైన గౌరవం కూడా ఉన్నది. ఆ గౌరవం, ఆ ప్రేమ ఉన్నది. వారి ద్వారా నేను కొన్ని పనులు తెచ్చుకోగలుగుతున్నాను, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోగలుగుతున్నాను, అభివృద్ధి చేసుకోగలుగుతాను. కానీ ఒక విమర్శ ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక విమర్శ ఉంది, కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ కింద మార్చేశారు, తెలుగుదేశం వాళ్ళందరం తీసుకొచ్చి కాంగ్రెస్లో ఉంచారు, ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కనిపించలేదు, అంతా తెలుగుదేశమే కనిపిస్తుంది. ఒక మాట చెప్పమంటారా, ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన ద్వారా ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చారో వాళ్ళే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రాజకీయాలు చేయగలుగుతున్నారు, ఒక క్రమశిక్షణతోని రాజకీయాలలో సర్వైవ్ కాగలుగుతున్నారు. దిస్ మచ్ ఐ కెన్ సే. వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ చల్లా చెదురైపోయి ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం ఒకప్పుడు చూస్తే మీరుండేవాళ్ళు, కడియం శ్రీహరికి మీరు ఉండేవాళ్ళు, మండవ ఉండేవాళ్ళు, ఎర్రబల్లి ఉండేవాడు, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు, దేవేంద్ర గౌడ్, ఇట్లా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్. వీళ్ళంతా ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయిన పరిస్థితి. అంటే ఎవరి రాజకీయ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రజల ఆశీర్వాదాన్ని మనలను కోల్పోయిన తర్వాత ఎవరి అవకాశం కొరకు, రాజకీయ అవకాశం కొరకు వాళ్ళు వివిధ పార్టీలను ఎంచుకొని వెళ్ళిపోయారు. సో ఈ విషయం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీగా మారిపోయింది తెలంగాణలో అంటే ఒప్పుకుంటారు? అట్లా ఒప్పుకోనండి. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఎందుకు మారిపోతుంది? మారదు. రేవంత్ రెడ్డి మీలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి తెలుగుదేశం మయం చేసేసారు కాంగ్రెస్ పార్టీని? లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్లోనే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తారు, విగ్రహావిష్కరణలో డయాస్ మీద ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే, ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే. రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తే. కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఒరిజినల్ కాంగ్రెస్ ఏది, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అనుకోవాలా తెలుగుదేశం అనుకోవాలనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఒకటి, కాంగ్రెస్ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ మనము ఆయా పార్టీల మనుగడను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కొత్త రిక్రూట్మెంట్కి వెళ్ళాలి. ఎవరైనా పలుకుబడి ఉండి విజయ అవకాశాలు ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి. కేసీఆర్ ఏం చేశాడండి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఆయన ఒక మాట అన్నాడు, నేను బొంత పురుగునైనా కాగలించుకుంటాను తెలుగుదేశం కొరకు అని, తెలంగాణ కొరకు అని. అట్నే చేసిండు, అన్ని రాజకీయ పార్టీలను కలిసిండు, అందరినీ సమీకరించిండు, అందరితో తెలంగాణ అనిపించిండు, తెలంగాణ తేవడంలో తనే ప్రముఖ పాత్ర పోషించినట్టుగా పిక్చరైజ్ చేసుకున్నాడు. అంటే లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యం ఉంటే, అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన కనుక ఉంటే, విజయ అవకాశాలు ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఉన్న వాళ్ళను కొంతమందిని చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవడంలో తప్పేముందండి? ప్రజాస్వామ్యంలో ఓన్లీ అధికార పార్టీయే బలంగా ఉండాలి, ప్రతిపక్షం ఎప్పుడు బలహీనంగా ఉండాలి అనుకోవటం అనేది, అలా ప్రవర్తించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం అని అనుకోవటానికి లేదా? 100%. ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నప్పుడే
మన ప్రజాస్వామ్యం కూడా సర్వైవ్ అవుతుంది, డెమోక్రసీ కూడా సర్వైవ్ అవుతుంది. కాబట్టి ప్రతిపక్షము బలంగా ఉండాలి, అధికార పక్షం కూడా తన విధులను సక్రమంగా నిర్వహించకపోతే ప్రతిపక్షం అడిగే పరిస్థితిలో ఉండాలి. దాన్ని ఏమీ తప్పుపట్టడానికి లేదు. మన ఇండియన్ డెమోక్రసీ, మన కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది, సమాన అవకాశాలు ఇచ్చింది. కడియం శ్రీహరి గారు, తెలంగాణ పరిపాలన ఎలా ఉంది ఓవరాల్ స్టేట్లో? తెలంగాణలో ప్రభుత్వానికి కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం అందడం లేదు. ఈ పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ఏమంటారు, సాము చేసినట్టుగానే చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేయట్లేదేమోనని. 6 గ్యారెంటీలలో భాగమే కదా ఇవన్నీ. ఇప్పుడు మహాలక్ష్మి పథకము, ఉచితంగా ఆర్టీసీ బస్సులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేదా మనం ఈరోజు ఇచ్చే గృహజ్యోతి కానీ, తర్వాత రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు రైతు భరోసా కానీ, ఇవన్నీ 6 గ్యారెంటీ. రైతు భరోసా సరిగ్గా ఇంప్లిమెంట్ కావట్లేదు, రైతు రుణమాఫీ అందరికీ జరగలేదు, నిరుద్యోగులకు కావాల్సిన వృత్తి రాలేదు, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తామన్న అది ఇవ్వలేదు, పెన్షన్ 4,000 చేస్తామన్న చేయలేదు. సో ఇలాంటివన్నీ చాలా జరగటలేదు. జరగనప్పుడు మీరు కాంగ్రెస్ అసోసియేట్గా ఉన్నప్పుడు మీరు కూడా నష్టపోయే అవకాశం లేదా? మీ కాన్స్టిట్యున్సీ ఒకటి డెవలప్ అయితే సరిపోద్దా? స్టేట్ వైడ్గా ప్రజలకు ఏవైతే హామీలు పొందారో వాటికి పొందాల్సిన హక్కు వాళ్ళకి లేదా? రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల లోపు పంట రుణాలు తీసుకున్న వాళ్లకు రుణమాఫీ చేస్తా అన్నారు, వాళ్ళకి చేశారు. దాంట్లో కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలలో ఒక ఫ్యామిలీలో 2-3 లోన్ తీసుకుంటే వాళ్ళకు వర్తించలేదు. 2 లక్షల రూపాయలకు పైన పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు కూడా వర్తించలేదు. కానీ మిగతా వాళ్ళకు దాదాపు 25 లక్షల మంది రైతులు అనుకుంటాను, దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేశారు. ఓవరాల్గా చూస్తే ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాల తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందా అంటే చాలామందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. మీకున్న సమాధానం ఏంటి? అంటే ప్రజల యొక్క వీళ్ళు ఇచ్చిన హామీలు ప్రజల ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదు. వీళ్ళు ఇచ్చిన హామీలు అవి అమలవుతున్న తీరు ప్రజల యొక్క ఆకాంక్షలకు మ్యాచ్ కావడం లేదు. అక్కడ మాత్రం గ్యాప్ ఉంది. ఇంకా ప్రజలు ఎక్కువ కోరుకుంటున్నారు. ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ కావడం లేదనేది ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మేము ఇచ్చిన గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నామని చెప్తున్నారు. హామీలు ఇచ్చి ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి చేయలేమని అంటారు, కరెక్టేనా? అంటే ఇక అంతకంటే వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదుగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు FRBM వరకు ఎంత లోన్ మనం తీసుకోగలుగుతాం అంత లోన్ తీసేసుకున్నారు. ఆయన తీసుకోవడమే కాకుండా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా కూడా ఫండ్స్ మొబిలైజ్ లోన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే, మీ FRBM ఎగ్జాస్ట్ అయిపోయింది, మీరు ఇతర కార్పొరేషన్లు తీసుకునే లోన్స్ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి, మీరు లోన్స్ తీసుకునే అవకాశం లేదనే కండిషన్ పెట్టింది. అంటే ఆర్థిక వనరులను పెంచుకునే అవకాశం తక్కువ ఉంది, బయట నుంచి లోన్ తీసుకునే పరిస్థితి లేదు. హామీలు ఎట్లా అమలు చేయాలి? సో దీంతో మరి ప్రజలు అసంతృప్తికి గురైతే కాంగ్రెస్కి నష్టమే కదా? తప్పకుండా నష్టం జరుగుతుంది. హామీలను అమలు చేయకపోతే, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయకపోతే ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, పార్టీ కూడా నష్టం జరుగుతుంది. సో ప్రభుత్వానికి పార్టీకి నష్టం జరిగితే తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఎవరు? తెలంగాణ ఆల్టర్నేటివ్ అంటే ఇక చాలా సమయం ఉంది. అప్పుడైతే తెలంగాణ ఆల్టర్నేటివ్ అని చెప్పలేము. బీఆర్ఎస్ ఆల్రెడీ మేమే ఆల్టర్నేటివ్, ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ ఫుల్, బీఆర్ఎస్ నెక్స్ట్ మేమే వచ్చేది అని చెప్పి చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదు. ఎందుకు బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ అని నేను అనుకోవడం లేదంటే, గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసాం, మున్సిపల్ ఎన్నికలు చూసాను. నేను కూడా అనుకున్నాను, ఉదాహరణ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. స్టేషన్ గన్పూర్లో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను, ఈయన పార్టీ మారిండు అని చెప్పి నా పైన విపరీతమైన విష ప్రచారం జరిగింది. చేసి ఎంపీ ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు, ప్లస్ మున్సిపల్ ఎన్నికలప్పుడు విపరీతమైన విష ప్రచారం చేసిండ్రు. మొత్తము పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా నా కాన్ఫరెన్స్లో తిరిగారు.
అల్టిమేట్గా ఏమైంది, ఎంపీ ఎన్నికలకు వచ్చే వరకు 55,000 లీడ్ వచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే వరకు వన్ సైడ్ ఫలితాలు వచ్చినాయి. మున్సిపాలిటీ కూడా నేను కంఫర్టబుల్గా గెలవడం జరిగింది. మీకున్న రాజకీయ అనుభవంలో తెలియంది కాదు, అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. స్థానిక సంస్థలే కాదు, లోక్సభ ఎన్నికలు కూడా కదా. అయితే ఏదేమైనా నేనేమంటానంటే బీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం లేదు. కారణం ఏంటంటే కేసీఆర్ని ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదా? కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడు. నెంబర్ 1, కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేడు. కేటీఆర్ ఇంకా తన ప్రజెంటేషన్, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన వాడుతున్న భాష కానీ, ఈయన ఆల్టర్నేటివ్ లీడర్ అని ప్రజలలో యాక్సెప్టెన్స్ రావడం లేదు. ఈయన ఏంటి ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు, చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు, ఈయన బాడీ లాంగ్వేజ్ బాగలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అన్నిటికంటే మించి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అవినీతి జరిగింది. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ధరణిని అడ్డం పెట్టుకొని భూములు కొలగొట్టిన్లు, ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని డబ్బులు కొలగొట్టిన్లు, ఆ పంపకాల దగ్గర వచ్చిన గొడవలతోనే కవిత బయటకు వచ్చింది. ఇప్పుడు విషయం ఏంటంటే కేటీఆర్ గారు కవితకే నమ్మకాన్ని కల్పించలేకపోయింది వాళ్ళ నాయకత్వం పట్ల, ఆ పార్టీ మనుగడ పట్ల. మరి ప్రజలకు ఏమైనా నమ్మకం కల్పిస్తారు? మీ సొంత కుటుంబ సభ్యురాలికే మీ నాయకత్వం పట్ల నమ్మకం లేదు, మీ పార్టీ మనుగడ పట్ల నమ్మకం లేదు, ప్రజలకేం నమ్మకం ఉంటుంది? కాబట్టి బీఆర్ఎస్ అవకాశం లేనే లేదు. బయటికి వెళ్ళింది ఒక కూతురే, ఎంటైర్ పార్టీ స్టిల్ విత్ కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంది. అట్లాంటి కాదు, ఉంటుందండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవడైనా రేపు ప్రొజెక్ట్ అయితే ఎక్కడ ఉంటారనేది తెలుస్తుంది. సరే, ఆల్టర్నేటివ్ ఏంటి? చెప్తున్నా, బీజేపీ ఆల్టర్నేటివ్ చెప్తున్నా. బీజేపీ ఆల్టర్నేటివ్ అని తెలంగాణలో నేను అనుకోవడం లేదు. తెలంగాణలో బీజేపీలో కూడా సమన్వయం లేదు. బీజేపీలో బీఆర్ఎస్లో ఉన్న దానికంటే ఎక్కువ అభిప్రాయ భేదాలు ఉన్నాయి, నాయకుల మధ్యన విభేదాలు ఉన్నాయి. కొంచెం బయటపడి అనుకోవడం లేదు, కానీ లోపల మాత్రం ఒకరిని ఇంకొకటి సబటైజ్ చేసుకునే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఎవరి మీద ఇప్పుడు మొన్న బండి సంజయ్ వాళ్ళ అబ్బాయిది ఏదో ఇష్యూ అయింది. ఆ బండి సంజయ్ అబ్బాయి మీద ఇష్యూ అయితే ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంత సంతోషపడ్డారు, ఎన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. కొన్ని సోషల్ మీడియాలో కూడా నేను చూశాను. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఒక సమర్థవంతమైన సమిష్టి నాయకత్వాన్ని ఇస్తుందని నేను అనుకోవడం లేదు. బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదు, కేటీఆర్ను ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. ఈ పరిస్థితులలో ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది. ఎవరెట్లా ప్రొజెక్ట్ అవుతారో చూద్దాం. బీజేపీలో సమిష్టి నాయకత్వం లేదు, కేసీఆర్ మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ మీద ప్రజల మీద అసంతృప్తి ఉంది. ఇక ఏ పార్టీ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నది? కవితకి ఏమైనా అవకాశం ఉందా? ఎవరికి? కల్వకుంట్ల కవితకి ఛాన్సే లేదా? నో, అసలు ప్రస్తావనే లేదు. సరే, ఇంకొక మీకు ఒక ఆప్షన్ ఉంది. ఈ మధ్య లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తెలంగాణలో పార్టీని మళ్ళీ పునరావైభవం తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాడు. మహానాడులో కూడా మాట్లాడారు. బై ఎనీ ఛాన్స్ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ తన పార్టీ పునర్వైభవం కోసం ప్రయత్నం చేస్తే రీగ్రూపింగ్ అయ్యే అవకాశం ఉందా? అప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మీలాంటి వాళ్ళంతా? అసలే లేదు. తెలంగాణలో లోకేష్ను ఒక లీడర్గా గుర్తించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లోకేష్ను లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆయన తెల్లారి లేస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ను ఎంటే పెట్టుకొని తిరుగుతున్నాడు. సమావేశాలు అయితే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, బయట ఢిల్లీకి పోతే ఎంట తీసుకువెళ్తాడు. ఇక ఆయన ఎన్ని రకాల ఆయనను ప్రొజెక్ట్ చేయాలనో, ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన పార్టీ అధ్యక్షుడిగా అన్ని రకాలుగా లోకేష్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ నేనేమంటానంటే లోకేష్ ఎంతసేపు తండ్రి చాటు కొడుకు కాకుండా తన సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఇండిపెండెంట్గా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. అట్లా కాకుండా ఆయన ఇండిపెండెంట్ కాదు, ఇంకా ఆయన బాబు చాటు మనిషి అన్నట్టుగా చూస్తున్నాం మేమైతే. ఆ వస్తున్న వార్తలు, ఆ జరుగుతున్న సమీక్షలు, ఆయనంటే ఈయన కూర్చున్నాడు, ఈయనంటే ఆయన కూర్చున్నాడు, ఈయన పక్కన ఆయన కూర్చున్నాడు. ఇంకా లేరా సీనియర్స్? ఎవరు లేరా? చంద్రబాబు వెంట లోకేషే కూర్చోవాలి, ఇంకా సీనియర్స్ లేరా ఆ పార్టీలో? తెలుగుదేశం పార్టీ మీలాంటి వాళ్ళని ఇంతమంది, కొన్ని వందల మంది నాయకులు తయారు చేసింది. కొడుకుని తయారు చేసుకోలేడా చంద్రబాబు నాయుడు? చేసుకోవచ్చు, ఆయనకు అవకాశం ఉన్నది. అంటే ప్రజల్లో
లోకేష్కు వేలు పెట్టి నడిపిస్తున్నాడు, స్పూన్ ఫీడింగ్ చేస్తున్నాడు, ఈయన ఇండిపెండెంట్గా పనిచేయడం లేదనే అభిప్రాయం కలిగితే సక్సెస్ కాలేడు కదా. చంద్రబాబు నాయుడుకున్న అవకాశం మేరకు తప్పకుండా కొడుకును ప్రొజెక్ట్ చేసుకుంటాడు, ఆ స్థాయికి తీసుకొస్తాడు కావచ్చు, కానీ ఇతను ప్రూవ్ చేసుకోవాలి కదా. కేసీఆర్ కేటీఆర్ని వేలుబెట్టి నడిపించి అన్ని నేర్పించిన కేస్ ఇక్కడ లేని ప్రాబ్లం లోకేష్కి వస్తుందా? కేటీఆర్తోని కొన్ని విషయాలు నేను డిఫర్ అవుతాయి, కానీ కేటీఆర్కున్న నాలెడ్జ్ ముందు లోకేష్ సరిపోడు. కేటీఆర్ ఈజ్ కేటీఆర్కున్న స్కిల్స్ వేరు, ఆ కమ్యూనికేషన్ అడ్వాంటేజ్ చాలా ఉంది. లోకేష్కు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు. సార్ నేనంటున్నాను, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ రీగ్రూప్ అవడానికి అవకాశం లేదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ తన పునర్వైభవం కాకపోయినా ఎంతో కొంత ఒక రేంజ్ ప్రభావాన్ని చూపించే అవకాశం లేదా? ఎందుకు అంటున్నానంటే, ఈరోజున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ బ్రీడు, ఈరోజు మీలాంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ఓట్లు వేయడంతోనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో రాగలుగుతుందని ఒక నమ్మకంతో ఉన్నారు. మన జూబ్లీహిల్స్ గెలిచిందంటే తెలుగుదేశం పార్టీ వల్ల, లేకపోతే తెలుగుదేశం పార్టీ సింపథైజర్ల వల్ల. అందుకని ఎన్టీ రామారావు విగ్రహం తీసుకొచ్చి అమీర్పేట మైత్రివనంలో పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి అసలు స్పేస్ లేదా తెలంగాణలో? అంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం, తెలుగుదేశం పార్టీకి అయితే తెలంగాణలో స్పేస్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మోసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. మీరు అన్నట్టు కొంతమంది సానుభూతి పరులు, కొంత ఓటింగ్ ఉండొచ్చు. అందులో ప్రధానంగా కొంతమంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది సెటిలర్సో లేకుంటే ఇతరత్ర ఏమంటామో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కొంత ఓటింగ్ ఉండొచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీని మోసే అంత ప్రజలలో బలమున్న నాయకుడు అయితే లేడు. పాత టీడీపీ వాళ్ళకి కూడా ఏ ఫీలింగ్స్ లేవా? అంతే. ఇప్పుడు పాత టీడీపీ అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూపుల్లో ఉన్నాం. ఎన్టీ రామారావు ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నాం. ఒక మాటే చెప్పాలంటే, ఇంక్లూడింగ్ మీ, ఇప్పుడు మేమంతా స్పెంట్ ఫోర్సెస్మే. మా ఏజ్ అయిపోయింది. ఇంకా మేమేదో పోయి ఉద్ధరిస్తాము, రాజకీయాలు చేస్తామనే పరిస్థితి లేదు. మేము చెప్తే ప్రజలు బ్రహ్మాండంగా చేస్తారనేది కూడా ఏం లేదు. జంజీ రాజకీయాలు వచ్చేసినాయి, కాక్రోచ్ పార్టీలు ఓవర్ నైట్ పుడుతున్నాయి. అరే చూడు ఎట్లా ఆడెవడో కాక్రోచ్ జనతా పార్టీ భయపడిపోయింది బీజేపీ, వెంటనే ఆయన సోషల్ మీడియాను మూసేసింది. 2,20 మిలియన్ మెంబర్షిప్ దాటిపోయింది విత్ ఇన్ ఫ్యూ డేస్. అంటే బీజేపీ పట్లగా అది ఏం చెప్తున్నది మనకు? యూత్ ఆలోచన ఎట్లా ఉంది, దేశ యువత ఏం ఆలోచిస్తున్నది స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు మేమందరం పోయి మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాము అని పోయి తెలుగుదేశం పార్టీలో ఉంటే అది. సో తెలంగాణకు ఆల్టర్నేట్ ఏంటి అని అంటే, మీరు మీలాంటి సీనియర్ మోస్ట్ అంటే ఇంకా టైం ఉందండి, తెలంగాణకు టైం ఉంది, ఇంకా సమయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఉన్నంతలో బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రిగా. ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల్లో, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులలో నా మట్టుకు నేను రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు. పాస్ మార్కులా ఫస్ట్ క్లాస్ అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ పరిస్థితుల్లో ఆ కాస్త పనిచేస్తున్నాడంటే ఆయనకు ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇవ్వాల్సింది. ఫస్ట్ క్లాస్ అంతే. అంటే సిచ్యువేషన్ అట్లాంటిది. అంటే దయచేసి మీరు అర్థం, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేయడము అదొక పదవి తెచ్చుకుంటే గొప్ప, తెచ్చుకున్న తర్వాత సర్వైవ్ ఎటువంటి సమస్య లేకుండా నడపడం గొప్ప. అంతవరకు అప్రిషియేట్ చేయాలి. ఈ రెండిటితో పాటు ఆర్థిక సమస్యలు, నాలుగవది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం, వీటన్నిటి మధ్యన నెగ్గుకు రావడం అంటే సామాన్యమైన మాట కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఆయనకు వన్ మ్యాన్ షో అది. ఇప్పుడు ఆయనకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, అన్ని రకాలైన అడ్వాంటేజెస్ ఆయనకు ఉన్నాయి. ఆయనతో మనం రేవంత్ని కంపేర్ చేయలేం కదా. ఆయన సక్సెస్ కావడం కంటే రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం చాలా గొప్ప విషయం అండి, సామాన్యమైన మాట కాదు కదా అది. ఆయనకుండే అడ్వాంటేజ్లు వేరు, ఈయనకున్న అడ్వాంటేజ్లు వేరు. ఈయన డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉండి కూడా సర్వైవ్ అవుతున్నాడు, పనిచేయగలుగుతున్నాడు అంటే గొప్ప విషయం. సో ప్రజలు అవన్నీ కూడా కన్సిడరేషన్లో పెట్టుకోవాలి. తప్పకుండా పెట్టుకుంటారు. ప్రజలు వాళ్ళు భవిష్యత్తు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నా మట్టుకు నేనైతే వచ్చే ఎన్నికలలో 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుందండి. ఎవరెవరు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ని ఫినిష్ చేస్తేనే మనకి ఇక్కడ ఉనికి ఉంటుంది, మనం సర్వైవ్ అవుతామని ఒక
విధానపరమైన నిర్ణయంతో ఉన్నారు. చివరికి ఏం జరుగుతుంది నేను చెప్పలేను, అది వేరు, కలుస్తారా లేదా అనేది వేరు. కానీ ప్రస్తుతం ఉన్న వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మనము తెలంగాణలో ఆల్టర్నేటివ్ కావాలి అంటే బీఆర్ఎస్ ఫినిష్ కావాలి. కాబట్టి బీఆర్ఎస్ ఫినిష్ కావాలనుకున్నప్పుడు మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దు. పొత్తు పెట్టుకోకుండా దాన్ని ఫినిష్ చేయాలి. పొత్తు పెట్టుకుంటే వాళ్ళకు కొన్ని స్థానాలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు సర్వైవ్ అవుతారు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు రేపు ఎన్నికలు కనుక పోతే 100% కాంగ్రెస్ ఈజ్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ట్రయాంగులర్ ఫైట్లో కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. తమిళనాడులో ఇట్లా అనుకున్నాడు, విజయ్ వచ్చి ఓట్లు జీల్ చేస్తే అన్నా డిఎంకేనో మళ్ళీ బయటపడతారో అనుకున్నారు. ఇద్దరిని పక్కన పెట్టేసి విజయ్ అధికారంలోకి వచ్చిన అది అక్కడ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్ వచ్చింది అక్కడ. ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్సులు కావు కదా, ఉన్నాయన్నీ ఎగ్జిస్టింగ్ ఫోర్సెస్. ఇవి మీరు అన్నట్టు ఎవడైనా కొత్తోడు వస్తే ఏమవుతుందని చెప్పలేము. అంటే బీఆర్ఎస్ చూసేశారు, కాంగ్రెస్ ఇప్పుడు చూసారు, బీజేపీని కొత్తగా చూడొద్దు అని. ఏమున్నది కొత్తగా చూసేది? 12 ఏళ్ళ నుంచి చూస్తున్నాం నరేంద్ర మోడీని, బీజేపీని. తెలంగాణకు ఒరగబెట్టింది ఏమున్నది? తెలంగాణకి ఇచ్చింది ఏమున్నది? డబుల్ ఇంజన్ సర్కార్ ఏం లేదు. ఏమి ఇచ్చిందండి? ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందా? ఒక జాతీయ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్ ఏమైనా ఇచ్చారా? ఒక నేషనల్ యూనివర్సిటీ ఏమని ఇచ్చారా? లేకుంటే అదనంగా ఎంతసేపు కిషన్ రెడ్డి అంటాడు మేము ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినా, 2,000 కోట్లు. ఏమి ఇచ్చిండ్రు? మీరు ఫైనాన్స్ కమిషన్ ఆదేశాల మేరకు, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్రేమ్వర్క్ మేరకు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఏమున్నాయో గవి వచ్చినాయి తప్ప అదనంగా ఇగో ఒక 10,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ కొరకు ఈ తెలంగాణకు మేము ఇచ్చాం, లేదు ఇగో దీనికి జాతీయ హోదా కల్పిస్తున్నాం అని ఇచ్చారండి. అక్కడ పోయి పక్కన ఆంధ్రాలో చివరికి బడ్జెట్ సపోర్టర్ కూడా ఇస్తారు మీరు. అక్కడ పోలవరంకు జాతీయ హోదా ఇస్తారు. బ్రహ్మాండంగా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండి, నాకు తెలిసి 14-15 యూనివర్సిటీలు ఇచ్చారు ఆంధ్రాలో. తర్వాత రైల్వే జోన్ ఇచ్చారు. ఏం తక్కువ చేశారు? మరి అందులో ఒక 10% అని ఇక్కడ చేసిలా కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. సో అవన్నీ కావాలి అని అంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కామెంట్ చేశారు, మేరేసే జోడో అన్నారు. దానిలో ఏం అర్థం, ఎవరు ఎత్తుక్కోవాలో నాకైతే అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైతే చెప్పండి. అందరం కలిసి పనిచేద్దామని ఆయన ఉద్దేశం కావచ్చు, ఇంకా వేరే అర్థం ఏం ధరించట్లేదా? ఏముంటుంది అదే అంత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డక్కా ముక్కీలు తిని అనేక రకాలైన ఛాలెంజెస్ని ఎదుర్కొని చివరికి జైలు పాలై అనేక కేసులలో ఇరుక్కొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ తీసుకొని ఏఐసిసి పెద్దల ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అంత ఈజీగా ఆయనను అంత తక్కువగా కూడా అంచనా వేయద్దు రేవంత్ రెడ్డిని. చాలా స్ట్రాంగ్ ఫెలో, గట్స్ ఉన్న వ్యక్తి. నేను చూస్తున్నా కదా, అంత అందరూ అనుకున్నంత ఈజీగా అదే వ్యక్తి కాదు. నాకైతే ఉంది ట్రయాంగులర్ ఫైట్ కనుక జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కడియం శ్రీహరి గారు, మీరు స్టేషన్ గన్పూర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, డామినేటెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారంటారు, ఒప్పుకుంటారు మీరు? ఆధిపత్య ధోరణితో మీ రాజకీయం ఉంటుందని? అలా ఏముండదండి. కాకపోతే ఇప్పుడు ఉన్న వరంగల్ జిల్లా రాజకీయాలలో నేను సీనియర్ మోస్ట్. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, ఒకసారి ఎంపీ అయ్యాను, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాను. దాదాపుగా ఇప్పుడు 32 ఇయర్స్, ఆల్మోస్ట్ 32 ఇయర్స్ నుంచి నేను డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రభుత్వాలలో ఉన్నాను. కాబట్టి నా అనుభవం కావచ్చు, నా లాంగ్ స్టాండింగ్ కావచ్చు, కొంత అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఇక్కడ ఇది ఇట్లా చేసుకోవచ్చు, ఇది ఇట్లా అయితే బాగుంటుంది, ఇది ఇట్లా చేసుకుంటే బాగుంటుందని గైడ్ చేస్తుంటాను అంతే. మిమ్మల్ని మీ దృష్టికి వచ్చిందో లేదో మిమ్మల్ని దళిత దొర అంటారు, ఒప్పుకుంటారా? నేను ఈ మాట చాలాసార్లు చెప్పాను. తెలంగాణలో ఉన్న దళితులందరూ దొరలైనప్పుడు కడియం శ్రీహరి కూడా దళిత దొర అవుతాడు. తప్పేమన్నా? దళితులందరూ దొరలు కాదు, ఓన్లీ కడియం శ్రీహరి మాత్రమే దొర అని. తప్పు. ఎందుకంటే కొంతమంది ఓర్వలేని వాళ్ళు మాట్లాడే మాట ఇది. దళితులకు తెలివితేటలు ఉండడం, దళితులకు ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండడం, దళితులు ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు తెచ్చుకోవడము గిట్టని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కడియం శ్రీహరి ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. కడియం శ్రీహరి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కడియం శ్రీహరి ఈజ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అన్నిటికంటే మించి నా ఇంటిగ్రిటీని ఎవడు క్వశ్చన్ చేయలేడు.
ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న రజనీకాంత్ గారు, నేను నా మీద ఒక భూ కబ్జా కేసు వచ్చిందా, నా మీద ఒక సెటిల్మెంట్ కేసు వచ్చిందా, నేను కాంట్రాక్టర్ భయపెట్టించిన కేసు వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా దందా చేసిన కేసు వచ్చిందా, మీ దృష్టిలో ఉన్నాయా? అంటే ఇన్ని రకాలైన క్వాలిఫికేషన్స్ ఉండి పనిచేస్తున్న క్రమంలో తప్పకుండా ఈర్ష్యపడే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. కానీ మీరు మీ మీద ఈ నిరంతరం మీరు చెప్పిన ఆరోపణలు అయితే రాలేదు, కానీ మీరు మాత్రం అహంకారి అని మాత్రం మాటలు అయితే వచ్చినాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉన్నది. ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అన్నారు అనుకోండి, మీరంటే ఇంకెవరైనా నన్ను ఒక మాట అంటే నాకు మొదటి నుంచి కూడా మాట పడే తత్వం కాదు నాది. ఎవరైనా నన్ను తక్కువ చేసి మాట్లాడినా, నన్ను చిన్న చూపు చూసినా, నన్ను అవమానపరిచే విధంగా వ్యవహరించినా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో మాట్లాడను. ఆయన 1000 కోట్ల ఆస్తిపరుడు కావచ్చు. ఇవాళ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు బడా వ్యాపారవేత్తలతోని, బడా పారిశ్రామికవేత్తలతోని, సినిమా రంగంతోని, లేకుంటే కాంట్రాక్టర్లతోని నాకు సంబంధం లేదు అంటే మీరు నమ్ముతారా? నేను ఎవరింటికి భోజనానికి పోవడం కానీ, ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి తినడం కానీ నాకు అలవాటు లేదంటే మీరు నమ్ముతారా? అక్కడే అహంకారం అనే మాట కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది? 5 స్టార్ హోటల్ పోతే మరి బ్రహ్మాండంగా తినచ్చు కదా. 5 స్టార్ హోటల్ కాదు, ఎవరింటికి వెళ్ళరు, ఎవరిని కలవరు, ఎవరితో ఎందుకు సంబంధాలు పెట్టుకోరు అని. ఎందుకు అంటే నేను ప్రజలతో ఉంటాను. ఇప్పుడు ఈ పెద్ద వాళ్ళతో సంబంధాలు ఆర్థికపరమైన లాభం చేకూరుస్తాయేమో, కానీ కాంట్రవర్సీలు కూడా తీసుకొస్తున్నాయి కదా. చాలామంది చూస్తున్నాం కదా మనం. నేను ఆ కాంట్రవర్సీలకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంది? నేను వీళ్ళకి దూరంగా ఉన్నాను కాబట్టి. నేను ప్రజలతోనూ ఉంటాను. నా నియోజకవర్గానికి ఏం చేయాలని నిత్యం ఆలోచిస్తాను. నా నియోజకవర్గానికి అవసరమైన నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను తప్ప ఎవరితోని కూడా కావాలని గొడవ పెట్టుకుని. కానీ మీరు తెలుగుదేశంలో ఉంటే రేవూరి ప్రకాష్ రెడ్డితో గొడవ, ఆయనకి మంత్రి పదవి రాకుండా చేశారని. అదేవిధంగా మీరు బీఆర్ఎస్లో ఉంటే పల్లా రాజేశ్వర రెడ్డితో, అక్కడ ఉన్న స్టేషన్ కనుపూర్ రాజీతో ఆయన డిప్యూటీ సీఎంని పీకేయించారని చెప్పి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే కొండా సురేఖతో గొడవ. లేదండి, ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ నన్ను చూసి భయపడేవాళ్ళే, అందరూ నాకున్న అనుభవం చూసి భయపడేవాళ్ళే తప్ప నేను ఎవరితోని గొడవ పోలేదండి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరితోని కూడా నాకు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి మేము కలిసే పనిచేస్తున్నాం, సురేఖ మేము కలిసే పనిచేస్తున్నాం. పలరాజేశ్వర రెడ్డికి గొడవ ఏంది అంటే ఆయనకి యూనివర్సిటీ ఇవ్వద్దన్నాను నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుందండి, అంతే తప్ప నేను పలరాజేశ్వర రెడ్డిని ముందు పెట్టుకుని నేనేమి యూనివర్సిటీ తెచ్చుకోలేదే. ఇప్పుడు పలరాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ తెచ్చుకున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, హాస్పిటల్ తెచ్చుకున్నాడు, కేసీఆర్ను బ్రహ్మాండంగా ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఎదిగిపోయింది ఆయన. నాకేమి ఈర్ష్య కూడా లేదు దాంతో. మీరు కొండా సురేఖ అంటున్నారు, మీరు నల్లికుట్ల మనిషి అని చెప్పి అని అంటున్నారు. మీరు తయారు చేసిన ఆరూరు రమేష్ మిమ్మల్ని కాదని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఏంటి? ఎవరి రాజకీయాల కొరకు వాళ్ళు మాట్లాడుతుంటారండి. ఎవరి రాజకీయ అవసరాల కొరకు, ఎవరి రాజకీయ మనుగడ కొరకు వాళ్ళు మాట్లాడుతుంటారు. అందరూ నా గురించి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటండి? అందరూ కడియం శ్రీహరి గురించే మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? కడియం శ్రీహరి బలవంతుడు అన్నట్టే కదా, కడియం శ్రీహరి ఈజ్ స్ట్రాంగ్ ఫెలో అన్నట్టే కదా. అది చాలు. స్టేషన్ గన్పూర్ రాజీని 30 తిప్పలు పెట్టి ఆయన 3 చెరువులు నీళ్లు తాగిచ్చే అంత పనులు మీరు చేశారని. రాజయ్య పట్ల నాకు సానుభూతి ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే రాజయ్య గారికి టికెట్ రాకపోవడానికి కారణం నేను కాదు. రాజయ్య గారికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా ఈయన దళిత బంధు అమ్ముకున్నాడు, ఈయన టికెట్ ఇస్తే మనం గెలవమంటే అప్పుడు నన్ను పిలిచి మీరు పోటీ చేయాలని చెప్పాడు. నేను తీసేయలేదు ఆయన టికెట్. రెండవది, మొన్నటికి మొన్న నాకంటే ముందు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకున్నాడు రాజయ్య గారు, వాళ్ళు తీసుకోలేదు. మీరు ఇవన్నీ కూడా రాజయ్య గారిని ఎవరు ముప్పు తిప్పలు పెట్టవలసిన అవసరం లేదు. రాజయ్య గారు తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోలేదు. ఆయన అవకాశాన్ని తన కొరకు వాడుకుంటూ ఆగమైపోతాడు రాజయ్య కోసం. ఇక అది మీరు ఆలోచించారు. కానీ ఒక మాజీ సర్పంచ్ని అడ్డం పెట్టి రాజయ్యని ఇబ్బంది పెట్టారని చెప్పి మీరు ఆ స్థాయిలో నేను ఆలోచించట్లేదు, బయట ఎవరు ఆలోచిస్తలేరు. ఆ రకమైన ఆలోచన ఉంటే ఈ పాటికి నేను జీరో కావాలి రాజకీయంగా. ఒకవేళ అలాంటి తప్పుడు పనులు, అలాంటి చిల్లర పనులు కడియం శ్రీహరి చేసి ఉంటే ఈరోజు నేను జీరో అయిపోవాలి. ఈ రోజు వరకు కూడా తలెత్తుకొని రాజకీయాల్లో ఉంటున్నాను అంటే
దట్స్ మై ఇంటిగ్రిటీ. సో మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరగడానికి ముందు మీ కుమార్తెకి టికెట్ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీకు ఫండ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో మీ కూతురుని తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను అంటున్నా TV9 ద్వారా ఇవాళ మా అమ్మాయికి కేసీఆర్ టికెట్ ప్రకటించిన మాట వాస్తవమే, కానీ మా అమ్మాయికి బీఫామ్ ఇచ్చినట్టుగా కానీ నిధులు ఇచ్చినట్టుగా కానీ కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేసీఆర్ చెప్పినా మా అమ్మాయి నేను ఇద్దరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. బయట వేదవులు చాలామంది మాట్లాడుతుంటారు, అవి పట్టించుకోండి. కేటీఆర్ నేనంటే ఇప్పుడు కేటీఆర్కి విపరీతమైన కోపం ఉన్నది. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, చివరికి సంతోష్ కానీ మేము బీఫామ్ ఇచ్చాము, డబ్బులు కూడా ఇచ్చాము కావ్యకు అని వాళ్ళు చెప్తే కావ్య నేను ఇద్దరం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. ఇంతకంటే ఎక్కువ నేను అంత గట్టిగా చెప్తున్నారు అంత నమ్మకంతో. ఎస్, దట్ ఈజ్ శ్రీహరి. అందుకే మీ అందరికీ అహంకారం అనుకుంటారు, బట్ నా ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి నేను ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తాను. సో టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళిపోవడం నమ్మక ద్రోహం అని మీకు ఎప్పుడు అనిపించలేదు? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ దగ్గర జరిగింది ఏంటి అంటే మా జిల్లా వాళ్ళందరినీ పిలిచారు. అందరం అరుణ్ రమేష్ను ప్రపోజ్ చేసినాం మేము క్యాండిడేట్గా. అందరు సాక్ష్యం ఆడ, నేను ఒక్కనే లేను, అందరు ఉన్నారు ఆడ. అరుణ్ రమేష్ నేను పోటీ చేయను అన్నాడు. అరుణ్ రమేష్ అప్పటికే మందకృష్ణ ద్వారా బీజేపీతో టచ్లోకి వెళ్ళాడు. వెళ్ళి బీజేపీతో మాట్లాడుకున్నాడు. బీజేపీ రేపు గవర్నమెంట్కి వస్తుంది, మనం ఎంపీగా గెలిస్తే బ్రహ్మాండంగా ఏదో అయిపోతుందని ఆయనకు చెప్పిండు. ఆ నమ్మకం మీద ఆయన పోటీ చేయనన్నాడు. బయటకు వచ్చి కావ్యకు టికెట్ ఇవ్వమని చెప్పిండు. ఆ నుంచి చక్కగా వెళ్ళి బీజేపీలో చేరిపోయిండు. అంటే పరిస్థితి ఎట్లా అంటే గత్యంతరం లేని పరిస్థితులలో కేసీఆర్ కావ్యకు టికెట్ అనౌన్స్ చేశాడు. ఆడ గెలిచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో మేము మోసం చేసినట్లయితుంది. మోసం చేసినప్పుడు అంటే ఆయన దగ్గర బీఫామ్ తీసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కనుక మేము బ్యాక్అవుట్ అయితే మోసం చేసినట్టయితుంది. కావ్యకు ₹1 ఇవ్వలేదు కేసీఆర్ గారు, బీఫామ్ ఇవ్వలేదు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, సంతోష్ కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా బీఫామ్ ఇచ్చాము, డబ్బులు ఇచ్చాము కనుక నిరూపిస్తే మళ్ళీ చెప్తున్న రజనీకాంత్ గారు మేము పదవిలోకి రాజీనామా చేస్తాం. అది మాకున్న ఇంటిగ్రిటీ. సో మీకు ఒకప్పుడు 1994లో మీరు రాజకీయం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక స్కూటర్ మాత్రమే ఉండేది అంటారు. ఇప్పుడు మీ ఆస్తి ఎక్కడికో వెళ్ళిపోయిందని అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పండి. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారండి, మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. ఇవాళ మీకు ఒక మాట చెప్పాలి. నేను దాదాపు 32 సంవత్సరాలుగా నేను రాజకీయాలలో ఉన్నాను. 5 ఎమ్మెల్యేగానో, మంత్రిగానో, ఎంపీగానో, ఎమ్మెల్సీగానో ఉన్నాను. నాకు నెలకు 2.5 లక్షల జీతం వస్తుంది కదా. ఇవాళ నా 3 బిడ్డలు, 3 అల్లుళ్ళు, 6 కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. మా అమ్మాయి పెద్ద ఆమె ఎంపీ, షీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్, అంటే ఎండి చేసింది ఆమె. మా అల్లుడు కూడా ఎండి చేశాడు. మా రెండో అమ్మాయి అమెరికాలో చదువుకున్నది, యూఎస్లో. ఆమె వాళ్ళ క్లాస్మేట్ మ్యారేజ్ చేసుకున్నది. ఇద్దరు కూడా యూఎస్లో ఉంటారు. వాళ్ళిద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మా మూడో అమ్మాయి, మూడో అల్లుడు ఇద్దరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు మా ఎంపీ అమ్మాయి ఎంపీకి కూడా ఆమెకు జీతం వస్తుంది. మా పెద్ద అల్లుడికి కూడా జీతం వస్తుంది. ఆయన ప్రతిమలో పనిచేస్తాడు, ప్రతిమలో ఉంటాడు. ఇట్లా మా 6 ప్లస్ నేను 7 మంత్లీ. మా శాలరీ టోటల్ బిల్ ఎంతో తెలుసా అండి మీకు? 18 లక్షలు. మా జాయింట్ ఫ్యామిలీ అండి. ఆడపిల్లలు నాతోనే ఉంటారు, మా అల్లుళ్ళు కూడా నాతోనే ఉంటారు. అదృష్టవంతులు. అల్లుళ్ళు కూడా మీ దగ్గర పెట్టుకుంటారు. ఆల్ 3 అల్లుళ్ళు మాతోనే ఉంటారు, 3 బిడ్డలు నాతోనే ఉంటారు. మాదంతా జాయింట్ ఫ్యామిలీ. హన్మకొండలో పెద్ద అమ్మాయి, పెద్ద అల్లుడు ఉంటాడు. హైదరాబాద్లో చిన్న అమ్మాయి, చిన్న అల్లుడు ఉంటాడు. అమెరికాలో రెండో అమ్మాయి, రెండో అల్లుడు ఉంటాడు. నేను అక్కడ పోతే నాకు బిడ్డ ఉంటుంది, నా మనవరాలు ఉంటారు. ఇక్కడికి వచ్చినా నా బిడ్డ ఉంటుంది, మనవరాలు ఉంటారు. ఎక్కడికి పోయినా మేము అంతా కలిసే ఉంటాం. సో నేనంటే మా మంత్లీ శాలరీ బిల్, వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్,
మా మంత్లీ శాలరీ బిల్ 18 లక్షలండి. ఇక శ్రీహరి గారు ఏది అది ఈ రోజు కాదండి, లాస్ట్ 10 years నుంచి, గత 10 సంవత్సరాల నుంచి మా శాలరీ బిల్ అది. ఇక వీడెవడో మాట్లాడితే ఏం చెప్తుంది. సరే, మీ కుమార్తె కావ్య కోసం మీ రాజకీయ జీవితాన్ని, ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్ని పణంగా పెట్టి ఆమెను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించారు అని అంటే ఏం చెప్తారు? తప్పేముందండి? చంద్రబాబు నాయుడు కొడుకును మంత్రి చేసుకోలేదా? జానారెడ్డి కొడుకును ఎంపీ చేసుకోలేదా? రామసాహం సురేందర్ రెడ్డి తన కొడుకుని ఎంపీ చేసుకోలేదా? చంద్రబాబు నాయుడు కొడుకు మంత్రి కావడం, జానారెడ్డి కొడుకు ఎంపీ కావడం, రామసాహం సురేందర్ రెడ్డి కొడుకు ఎంపీ కావడం కంటే కడియం శ్రీహరి బిడ్డ ఎంపీ కావడం చాలా గొప్ప. ఎందుకంటే నా సోషల్ బ్యాక్గ్రౌండ్, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను గొప్ప. అంటే కడియం శ్రీహరి, మీరు ఇక్కడ ఆలోచన చేయాలి. కడియం శ్రీహరి మీరు అన్నట్టుగా బిడ్డకి టికెట్ ఇప్పించుకొని గెలిపించుకోగలిగిన శక్తి ఉన్న వ్యక్తే కదా. అంటే ఎంత ఇంటిగ్రిటీ ఉంటే జిల్లా ప్రజలు ఆ నమ్మకంతో మాకు ఓటేయాలి. మేము ఎంత మంచి వాళ్ళమైతే, ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే ఆ రకమైన తీర్పు రావాలి. అది ఎందుకు ఆలోచించారు పాజిటివ్గా? సరే, పాజిటివ్గా ఆలోచిద్దాం. మీరు 3 పార్టీలను చూసేశారు, టీడీపీని చూశారు, బీఆర్ఎస్ చూశారు, కాంగ్రెస్ చూశారు. ఏ పార్టీ కంఫర్ట్గా ఉంది? పార్టీ కంఫర్టబుల్గా ఉన్నది అంటే టీడీపీనే. రాజకీయాన్ని ఎంజాయ్ చేసింది టీడీపీలోనే. ఆడ అదొక డిసిప్లిన్ ఉండేదండి, అదొక సిస్టమ్ ఉండేది, ఒక డిసిప్లిన్ ఉండేది. సరే, ముఖ్యమంత్రుల దగ్గర చాలామంది దగ్గర పనిచేశారు. ఎన్టీ రామారావు పేరు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే అందరూ ఆయన పేరు చెప్తారు. ఆయన వదిలేసి చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్, ముగ్గురులో ఎవరు బాగా పనిచేస్తున్నట్టు అనిపిస్తోంది? అంటే ఎవరి స్పెషాలిటీ వాళ్ళదేనండి. చంద్రబాబు నాయుడు ఏమో చాలా హార్డ్ వర్క్ చేస్తాడండి, చాలా పిఆర్ మెయింటైన్ చేస్తాడు, అందరితోని కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు, ఆ గుడ్ విల్ మెయింటైన్ చేస్తాడు. కేసీఆర్కి ఏమో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది, ఒక రాజకీయ నాయకుడు ఉండవలసిన కమ్యూనికేటివ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆయన రేవంత్ రెడ్డి గారేమో డక్కా మొక్కిలు తిని ఈ ప్రస్తుత రాజకీయాలను చూసి ఒక డైనమిక్గా తెగింపుతోని ముందుకు వెళ్ళే నైజం ఉన్నది. ప్రస్తుత రాజకీయాలకు అది అవసరం కూడా. ఓకే, నేనంటాను, ఓకే, మీరు ఒక దళిత నాయకుడిగా ఈ స్థాయికి వచ్చారు, సుదీర్ఘంగా మీకు అవకాశాలు కూడా వచ్చినాయి, ఎన్టీఆర్ రామారావు తర్వాత మీకు కూడా అవకాశాలు వచ్చినాయి. కానీ ఈ దళిత నాయకులుగా మీరు ఒక స్థాయికి వచ్చి ఆగిపోవటమేనా? రాజ్యాధికారం దిశగా అడుగులు వేసే అవకాశాలు దక్కటలేదా దళితులకి? దళితుల్ని కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా చూసే ఒక వ్యవస్థగానే మారిపోయిందా అని అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయ పార్టీలు దళితులను ఒక స్టేజ్ వరకే ఫాలో చేస్తాయండి, ఆ తర్వాత స్టెప్ ఫార్వర్డ్ కానియరు. వాళ్ళను ఓట్ బ్యాంక్ వాడుకొని ఎంత మేరకు వాళ్ళను తీసుకురావాలో అంత మేరకే తీసుకొస్తారు, అంతకంటే ముందుకు పోనీయరు. ఒకవేళ ఎవరైనా పోయినా, కాంశీరామ్ లాంటి వాళ్ళు, మాయావతి లాంటి వాళ్ళు ఎవరైనా ఒక అడుగు ముందుకు వేసినా వ్యవస్థలని వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళను టోటల్గా కండెమ్ చేసి పడిస్తాయి. దాంతోపాటుగా కొంతమంది ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, దళిత నాయకులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వలాభం చూసుకుంటారు కానీ జాతి ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాలు, వ్యవస్థ ప్రయోజనాలు, అంటే ఎంటైర్ దళిత కమ్యూనిటీ ప్రయోజనాలు చూడరు అని. ఇది తప్పుడు ప్రచారం, ఇదే విషయ ప్రచారం, దీన్నే విషయ ప్రచారం అంటారు. ఇవాళ మా ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చూసినాడు, ఎమ్మెల్యేలంతా జమీందారులు అయిపోయిన్లు, ఎమ్మెల్యేలంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండలేరు అంటే దాంట్లో ఒక దళితులే లేరుగా, అందరు ఉన్నారుగా. ఇది దళితుల మీద కావాలని చేసే విష ప్రచారం. అన్ని కులాలలో రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఏ మేరకు వాళ్ళను పట్టించుకొని తిరుగుతున్నారు, వాళ్ళ కులాలను పట్టించుకొని తిరుగుతున్నారు. అందులో దళిత వర్గం నుంచి ఎదిగిన నాయకులకు కానీ మంత్రులకు కానీ ఉండే స్వేచ్ఛ ఏ మేరకు ఉంటుంది? ఉండే స్వేచ్ఛ ఏంటి? వాళ్ళు ఎవరి కిందనో పనిచేయడము, ఏ రాజకీయ పార్టీలో పనిచేయడమే తప్ప వాళ్ళకున్న స్వేచ్ఛ ఏంటి? వాళ్ళు
ముందుకు వచ్చి 10 మందిని కూడగట్టుకొని చేసే ప్రయత్నం ఏమేముంటుంది? దళితుల రాజ్యాధికారం అనే పాయింట్ వస్తే, రాజ్యాధికారం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో సాధ్యమైన కళ. కాస్తో కూస్తో రాజకీయ చైతన్యము దళితులలో సౌత్ ఇండియాలోనే ఉన్నది. థ్యాంక్స్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ థ్యాంక్స్ టు మూమెంట్స్, సామాజిక ఉద్యమాల నేపథ్యంలో ఇవాళ మీకు ఆంధ్రాలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఈ 4 రాష్ట్రాలలోనే దళితుల రాజకీయ చైతన్యం ఉన్నది. మీరు ఉత్తర భారతానికి పోండి, ఇప్పటికి కూడా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర అభివృద్ధిని కంపేర్ చేసుకుంటే బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఉన్న దళితులు, మధ్యప్రదేశ్లో ఉన్న దళితులు ఒక 30-40 ఏళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పటికి వాళ్ళకి పక్కా ఇళ్ళు లేవు, ఇప్పటికి వాళ్ళ గూడాలకు రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, విద్యా అవకాశాలు లేవు. అయితే ఇక్కడ చైతన్యం, బ్రహ్మాండమైన చైతన్యం ఉన్నది. కాకపోతే ఆ చైతన్యము చీలిపోయి ఉన్నది. ఏంటంటే దళితుల రాజ్యాధికారం, దళిత సీఎం కావాలి అనే ఒక ఆలోచన తెలంగాణలో ఎప్పుడో పుట్టింది. ఆలోచన ఇంప్లిమెంట్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. అంటే సమయం, సందర్భము, అవకాశము రావచ్చు, రాదని ఎట్లా చెప్పగలం? ఎవరో ఒకరు ప్రొజెక్ట్ అయ్యి రావచ్చు. కానీ తెలంగాణ ఉన్న రాజకీయ పార్టీలన్నీ బీసీ జపం చేస్తున్నాయి కానీ ఎస్సీ జపం చేయట్లేదు. అంటే బీసీలందరూ కలిసి బీసీ జపం చేస్తున్నారు. బీజేపీ బీసీపీ జపం చేస్తుంది, మీరు అసోసియేట్ అయిన కాంగ్రెస్ పార్టీ బీసీ కొలగండ అంటే బీసీపీ జపం చేస్తూనే ఉంది. సో బీసీ రాజ్యాధికారం అనే పాయింట్ వస్తున్నారు కానీ ఎస్సీలు అణగారిపోయిన వర్గాలని వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళ రాజ్యాధికారంలోకి వస్తే ఆ వర్గం అంతా పైకి రావడానికి అవకాశం ఉందని ఒక ఆలోచన. భారతదేశ రాజకీయాలు ఆర్థికంగా బలపడిన వారి చేతుల్లో ఉన్నాయి. ఇవాళ డబ్బున్నవాడు, రౌడీజం చేయగలిగిన వాడు పార్టీలను శాసించగలుగుతున్నాడు, నాయకత్వాన్ని శాసించగలుగుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దళితులు లేరు, ఆర్థికంగా లేరు, సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితులు లేరు. కాకపోతే ఎప్పుడో ఒక రోజు, ఎప్పుడో ఒకనాడు తప్పకుండా ఎవరో మళ్ళీ ఒక కాన్స్రామ్ వస్తాడు కావచ్చు. వి విల్ వెయిట్ ఫర్ ఇట్. ఆంధ్రాలో చూస్తే కమ్మారెడ్డి, తెలంగాణలో చూస్తే రెడ్డి వెలమ, కర్ణాటకలో చూస్తే ఒక్కలిగా లింగాయత్తు, వీళ్ళ మధ్య పోటీ ఉంది తప్ప దళితుల స్పేస్ ఇక్కడ ఎక్కడా కనిపించడం. కారణం అదేనండి, వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదిగి ఉన్నారు కాబట్టి రాజకీయాలు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఆ స్థాయికి వీళ్ళు ఎదిగినప్పుడు, వీళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు అవకాశం వస్తుంది. ఆ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేయాలి. అందుకని నేనేమంటానంటే, ఇంకోటి కూడా రాజకీయ పార్టీలకు ఒక అలవాటు ఏంటి అంటే, దళితుల మధ్య ఎదిగిన దళితుల మధ్యన డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తారు, ఎదిగిన దళితుల మధ్యన డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తారు. ఇవాళ ఉదాహరణ, నేనున్నాను, మందకృష్ణ ఉన్నాడు, లేకుంటే మోత్కుపల్లి నరసింహుడు, మేము ఒక్కొక్కరు మాట్లాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక పార్టీని లాక్కొని వెళ్ళిపోతారు. ముగ్గురు కూర్చొని మేమందరం కూర్చొని ఒక దగ్గర మాట్లాడుకునే పరిస్థితులు ఉండవు. అట్లా రాజకీయ పార్టీలు కూడా చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా దళితుడు ఒక దగ్గర ఉండనియారు. ఇంత పెద్ద స్టాల్ వాల్స్ అండ్ దళిత మేధావులు ఎందుకు దాన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? మీ మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసేవాళ్ళని. అంటే దీంట్లో కూడా ఇప్పుడు వ్యవస్థను బట్టి మనస్తత్వాలు ఉంటాయి. వ్యవస్థలో ఇన్ని రకాలైన ఆశలు, ఆశావాహులు, ఆశయాలు ఉన్నప్పుడు ఒక దగ్గర ఎన్నుకుంటారండి. ఎవరి లైన్లో వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం వీళ్ళందరూ ఒక దగ్గర కూడగట్టడం అంటే సిద్ధాంతం, ఇప్పుడు 10 మంది కూర్చున్న కాడ సిద్ధాంతంగా మాట్లాడుతుంటారు. సిద్ధాంతం ఉండదు, మన ఉండదు, వారి వ్యక్తిగతమైన ఆలోచన ఉంటుంది. ఓకే, ఫైనల్గా 2028కి ఏంటి? పోటీ చేస్తారా? రిటైర్మెంట్ ప్రకటించేస్తారా? మీకు మీ కూతురికి మొత్తం అప్పచెప్పేస్తారా? ఇక అది కాలేవి నిర్ణయించాలి. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ నేను థ్యాంక్స్ టు ఎన్టీ రామారావు నాకు రాజకీయాలలోకి పిలిచే అవకాశం ఇచ్చాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నాకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం లేదండి. నేను ఎంప్లాయీని. ఎన్టీ రామారావు స్వయంగా పిలిచి, బ్రదర్ మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి మేధావులు ఉండాలని చెప్పి, మేధావి కాదు మన కాదని, మీలాంటి క్వాలిఫైడ్ వాళ్ళందరూ ఉండాలి అని చెప్పి పిలిచి నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అంతే సమానంగా నాకు అవకాశం ఇచ్చాడు. అదే
దాంతో కేసీఆర్ కూడా అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా నాకు రేవంత్ రెడ్డి కూడా గౌరవం ఇస్తున్నాడు. ఇంతకంటే ఇంకా మనకి ఏం గౌరవం సో కావాలి? కూతురైనా మిగతా ఇద్దరు కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారు. రారండి వాళ్ళు ఎవరు రారు, ఎవరికి అంత ఇంట్రెస్ట్. సో మీరు సీనియర్ మోస్ట్, ఆల్మోస్ట్ క్లోజ్ టు రిటైర్మెంట్, Yes. రిటైర్ అవ్వాలని కోరుకోవట్లేదు Yes, మేము, yes, బట్ yes. క్లోజ్ టు రిటైర్మెంట్. Yes. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ జంజీ పాలిటిక్స్ అంతా జంజీ కాలం నడుస్తుంది అని అంటున్నారు, సోషల్ మీడియా కాలం నడుస్తుంది, సోషల్ మీడియాలో అన్నీ జరిగిపోతున్నాయి, ఉద్యమాలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, కోపాలు తాపాలు ఎమోషన్స్ అన్ని సోషల్ మీడియా జరిగి అధికారం రావటం రాకపోవటం కూడా సోషల్ మీడియాని బేస్ చేసుకుని అంతా నడుస్తుంది. ఈ సోషల్ మీడియా పాలిటిక్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుందండి. సమాజానికి ఉపయోగపడే, సమాజాన్ని చైతన్యపరిచే సోషల్ మీడియాని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాలి. కానీ లేనిది ఉన్నట్టుగా తన వ్యక్తిగత ద్వేషాన్ని, కోపాన్ని తీర్చుకోవటానికి సోషల్ మీడియాను వాడుతున్న పద్ధతి బాగలేదు. తర్వాత ఇప్పుడు అందరికి కూడా ఎట్లా అయిపోయిందంటే, నాకు తప్ప నా దగ్గరనే మీరు తెలియదు, ఎక్కడ లేరా? ఏ సోషల్ మీడియా లేదు, నాకు అకౌంట్ కూడా లేదు. ఓకే, అంటే ఎవరెవరు పెడతారు కావచ్చు, కానీ నాకంటూ లేదు. చూస్తారా పోనీ? అది చూస్తా అప్పుడప్పుడు, అన్నీ వస్తూనే ఉంటాయి కదా, చూస్తా. మొబైల్లో ఇప్పుడు ప్రతి వాళ్ళు సోషల్ మీడియా లేకుండా ఎమ్మెల్యే ఉంటలేడు, సోషల్ మీడియా లేకుండా ఎంపీ ఉంటలేడు. సోషల్ మీడియా టీమ్స్, సోషల్ మీడియా ఎలివేషన్స్, సోషల్ మీడియాలో ప్రాపగాండా ఇది లేకుండా ఎవరు లేరు. లేరు. ఇది ఎటు దారి తీస్తుందో నాకైతే కొంత ఆందోళనకరంగా ఉంది. ఇది మంచిది కాదేమో అనిపిస్తుంది నాకు. ఏదైనా ఎనీ టెక్నాలజీ, ఏ రాజకీయంగా వచ్చే ఏ చైతన్యమైనా అది సమాజ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదండి. అలా కాకుండా అది డిస్ట్రక్షన్ వైపు కనుక అది వెళ్తే అది మంచిది కాదని నా అభిప్రాయం. 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉన్నా కూడా, ఆ స్థాయి ముఖ్యమంత్రి అవ్వగలిగిన స్థాయి మీకున్నా కూడా కాలేకపోయానని ఎప్పుడన్నా మీకు ఫీలింగ్ కానీ అలా ఆలోచన కానీ వచ్చిందా? లేదండి. నేను అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. అతి సామాన్యమైన కుటుంబం, చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థికంగా బలంగా లేము, పొలాలు లేవు, భూములు లేవు. అలాంటి పరిస్థితిలో వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్ను ఉపయోగించుకొని రాజకీయ పార్టీల యొక్క సహకారంతో నేను డిప్యూటీ సీఎం కాగలిగాను. సంతృప్తిగా ఉంది, అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు. ముఖ్యమంత్రి కావాలని ఎన్నడూ కోరుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏంటి, ఏం చేయాలని, నెక్స్ట్ ఎట్లా ఉంటే చాలు అనుకుంటున్నారా? ఐఎమ్ హ్యాపీ నౌ. సో రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి సీఎం చూడాలని అనుకుంటున్నారా? నేను నా మట్టుకు వ్యక్తిగతంగా, నా మట్టుకు నేను నన్ను గౌరవించే వ్యక్తి, ప్రజల కొరకు కాస్త కూస్తో తపన పడే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు మరొక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని మంత్రివర్గ విస్తరణలో మీరు మంత్రి కావాలని అనుకుంటున్నారా? నేను కాను. నాకు అవకాశం ఇచ్చిన నేను పోను. ఎందుకని? నేను అన్నీ చేశానండి. కొత్తగా చేయాల్సిందే ఏం లేదు. కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అది ఈ సిస్టంలో కూడా నేను కొంత ఇమిడలేను. దళితులకి ఏమన్నా చేయాల్సింది మిగిలిపోయిందని ఏమన్నా అనిపిస్తుంది? చాలా ఉందండి, చేయవలసింది అయితే చాలా ఉంది. నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దళితులకు నాణ్యమైన విద్య అందించే క్రమంలో చాలా చేశాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్స్ కట్టాను నేను. వ్యవసాయ భూములు కానీ, హౌస్ సైట్స్ కానీ పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా చేశాము, కానీ చేయవలసింది కూడా చాలా ఉన్నది. ఎందుకంటే నేను చూస్తున్నాను అన్ని ప్రభుత్వాలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేస్తారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. బయట ఏం మెసేజ్ ఉంటుంది అంటే దళితుల కొరకే అన్ని చేస్తున్నారు అంటారు, కానీ చివరికి వచ్చే వరకు వాళ్ళ బడ్జెట్లో విపరీతమైన కట్స్ ఉంటాయి, ఫలితం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కడియం శ్రీహరి గారు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.